మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మన సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కూర్చున్న దగ్గర డబ్బు రావాలి అంటే చాలా సులభంగా మనకి డబ్బు రావాలి. ఒకటి. రెండు, మనకు అనుకున్న కోరికలన్నీ తీరాలి. ఏవైనా సరే అనుకున్న కోరికలన్నీ తీరాలి. ఇది మన కాన్సెప్ట్. ఫస్ట్ నుంచి కూడా మనం ఈ సబ్జెక్ట్లో మనం ఏం చెప్తున్నామంటే డబ్బు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు ఒకటి ఫీడ్ అయిపోయింది చిన్నప్పటి నుంచి, కష్టపడితేనే డబ్బు వస్తుంది అని. కష్టపడితే కష్టం వస్తుంది తప్ప డబ్బు రాదు. ఓకే. అలాగే మన కోరికలన్నీ మనకు తీరినాయా లేదా ఒకసారి మనం బేరేజ్ వేసుకుందాం. చిన్నప్పటి నుంచి మనం అంటాం ఏమిటంటే నేను చిన్నప్పటి నుంచి ఒక కారు కొనాలనుకున్నాను, ఈరోజు నేను ఆ కారు కొన్నాను. నా చిన్నప్పటి నుంచి ఒక కళ అంటాం మనం. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉంది, నేను కారు కొనాలనుకున్నాను, ఈరోజు కారు కొన్నాను, సాధించాను. ఓకే, ఇబ్బంది ఏం లేదు. అలాగే నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నాను, చిన్నప్పటి నుంచి నా కళ నాకు సొంత ఇల్లు ఉండాలని, నేను ఆ సొంత ఇల్లు కట్టాను. బాగుంది కదా ఇది. కానీ ఎంత టైం పట్టింది? అవును, మీరు చిన్నప్పుడు అనుకున్నారు నాకు సొంత కారు ఉండాలని, అంటే దాదాపు ఇప్పుడు మీకు 40-50 సంవత్సరాలు, ఇప్పుడు కారు కొనుక్కున్నారు. అంటే ఒక కారు కొనడానికి మీకు ఆ కళకి ఎంత టైం పట్టింది? దాదాపు మధ్యలో మీ బాల్యం అంతా తీసేసినా కానీ 25 సంవత్సరాలు పట్టింది. ఓకే, 25 సంవత్సరాల తర్వాత కారు కొనుక్కోవడం గొప్పనా? ఓకే, అదే 25-30 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టడం గొప్పనా? ఎందుకు ఇంత టైం పట్టింది మనకి? ఇది ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడైనా మనం ఏం చెప్తాం, గర్వంగా చెప్పుకుంటాం మన బంధువుల్లో కానీ లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను ఒక కారు కొనాలి, నాకు సొంత కారు ఉండాలి, కొన్నాను. ఓకే, ఇల్లు కట్టాలనుకున్నాను. అలాగే ఇంకేమేమైతే వాళ్ళు అనుకున్నారో వాళ్ళ జీవితంలో కొన్ని గోల్స్ ఉంటాయి కదా, అవన్నీ రీచ్ అయ్యాను నేను ఇప్పుడు అంటారు. ఆ రీచ్ అయినారు కానీ టైమింగ్ అనేది ఎంత లాంగ్ అయింది ఎప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అనుకున్నది అయింది తప్ప ఇంత టైం తీసుకుంది అనే ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు. మరి అంత టైం ఎందుకు తీసుకుంది వాళ్ళకి? అంత టైం తీసుకున్నాక అది వచ్చిన తర్వాత మీనింగ్ ఏముంది? అప్పుడు మీకు అర్జెంటు ఒక 1,00,000 రూపాయలు అవసరం ఉందండి. ఓకే, 3 రోజుల్లో మీకు 1,00,000 రూపాయలు కావాలి. ఓకే, 1,00,000 రూపాయలు కావాలన్నప్పుడు మీరు దాని మీద తీవ్రమైన ప్రయత్నం, తీవ్రమైన ఆలోచన చేస్తారు. ఓకే, చేసి ఒక 2-3 అడుగుతారు, లేదంటే ఇంకేదైనా సోర్స్ ఉందో ఆలోచిస్తారు. అలా 24 గంటలు మీ ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు మనకు 3-4 డేస్లో కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, మీ దగ్గర ఏమీ లేవు, ఆల్రెడీ 2-3 అడిగారు. కానీ 24 గంటలు కూడా వాడిస్తాడా, వీడిస్తాడా, విడిపోతే వాడిస్తాడా, అది కాకపోతే ఏం చేయాలనే ఆలోచనలు తప్ప ఇంకా మీకు ఏమైనా ఉంటాయా? ఏముండవు. ఎందుకంటే ఖచ్చితంగా కావాలి 1,00,000 రూపాయలు. ఏదో అవసరం ఉంది, అది కట్టాలి, లేదంటే ఏదో పే చేయాలి, ఏదో అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఈ 10-20 సంవత్సరాలు పట్టినప్పుడు అది ఏదైతే కోరిక ఉందో అక్కడ ఎలాంటి తీవ్రత లేదు, ఒత్తిడి లేదు, దాని గురించి ఆలోచన లేదు. నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే మీరు కోరుకున్న ప్రతిదీ కూడా విశ్వంలో రికార్డ్ అవుతుంది, అది నిజం చేస్తుంది. ఓకే, అది కోరిక కావచ్చు, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు. అంటే దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు అనుకుని వదిలిపెట్టండి, అనుకున్న మరుక్షణం విశ్వంలో రికార్డ్ అవుతుంది. విశ్వం వర్క్ తయారు చేస్తుంది, దాన్ని ఎలా ఇవ్వాలనేది చూస్తుంది మీకు 24 గంటలు. ఎందుకంటే విశ్వం యువర్ సర్వెంట్ అని చెప్పాను, మీ యొక్క విశ్వం మీ సేవకుడు అని చెప్పాను. ఎప్పుడు మీకు ఏ పని చేసి పెట్టాలని ఆలోచిస్తుంది. కాబట్టి ఎప్పుడో మీకు తెలియని వయసులో మీరు అన్నారు నాకు కారు కావాలని, అప్పుడే డిజైన్ తయారు చేసి పెట్టింది, ఈరోజు ఇచ్చింది. అంటే ఆ రోజు అన్నారు, వదిలిపెట్టారు, మళ్ళీ దాని గురించి ఏనాడు ఊసెత్తలేదు. ఈరోజు మళ్ళీ మీకు అవసరం వచ్చింది, సందర్భం వచ్చింది, ఒక పొజిషన్కి వచ్చారు, ఈరోజు కారు కావాలన్న తీవ్రత ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు కారు అనేది మీ చేకొచ్చింది. కానీ దీనికి బీజం ఎప్పుడు పడింది? ఏనాడో పడింది, చిన్నప్పుడే. అవును, తీవ్రత అనేది ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు వచ్చింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ 1,00,000 రూపాయల గురించి ఒకే రకమైన తీవ్రత అనేది మీరు వ్యక్తం చేసినప్పుడు మీ యొక్క ఆలోచన వేరే ఆలోచించకుండా కేవలం డబ్బు, ఆ 1,00,000 రూపాయలు తప్ప ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. మీ భార్య మాట్లాడుతున్నా సరిగా మీరు రెస్పాండ్ ఇవ్వట్లేదు, పిల్లలు మాట్లాడుతున్నా మీరు సరిగా రెస్పాండ్ ఇవ్వట్లేదు, ఏ పని చేద్దాం చికాకుగా ఉన్నారు, కేవలం మీ మైండ్లో 1,00,000 రూపాయలు తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. అంటే తీవ్రమైనటువంటి ఆలోచన అనేది ఆ 1,00,000 రూపాయల గురించి ఆలోచించారు కాబట్టి కరెక్ట్గా ఆ 3-4 రోజున ఏదో రకంగా మీరు 1,00,000 రూపాయలు సంపాదించారు. మరి 1,00,000 రూపాయలు సంపాదించడానికి మీకు జస్ట్ 3 డేస్ పట్టింది. ఒక 20 లక్షలు సంపాదించడానికి మీకు దాదాపు 15-20 సంవత్సరాలు పట్టింది. మరి ఎందుకు? ఇక్కడ తేడా మీరు గమనించారా లేదా? అంటే మీ యొక్క ఆలోచనల తీవ్రత ఏదైతుందో అది తగ్గినప్పుడు ఏమవుతుందంటే అది చాలా టైం తీసుకుంటుంది, మీ యొక్క కోరికలకు కానీ, డబ్బు కానీ, సంపద కానీ, ఐశ్వర్యం కానీ. కాబట్టి ఇప్పుడు ఏదైతే మీకు ఎమర్జెన్సీ ఉంది అనే ఆలోచనల తీవ్రత ఏదైతుందో అలాగే ఇక ఇంత ముందు మనకు తెలియదు, అది దాన్ని ఎలా ప్రదర్శించాలో మనకు తెలియదు.
దాదాపు మనం 450 వీడియోలు చేసాం. ప్రతి దగ్గర మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, ప్రతి దగ్గర చెప్తూనే ఉన్నాం. డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది చాలా సులభంగా సంపాదించడానికి ఎన్నో మార్గాలు చెప్పాం. ఇప్పుడు ఏ మిస్టేక్స్ ఏవైతున్నాయో అవన్నీ సరి చేసుకుంటూ మీకు కావాల్సిన వాటిపై తీవ్రతను పెంచండి, ఆలోచన ధోరణి పెంచండి. వేరే ఆలోచనలు ఏమి ఉండద్దండి. ఇంకా మీరు రోజు వెళ్ళారా, ఆఫీస్కి వచ్చారా, చేశారు, వాటన్నిటితో పక్కన పెట్టండి. కేవలం మీకు కావాల్సినవి సాధించుకోవడానికి వాటిపైన దృష్టి పెట్టి తీవ్రతను ఎక్కువ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న టైంలో దానికి టైం పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నాకు 3 రోజులు ₹1,00,000 కావాలనుకున్నారు, అలాగే మీరు టైం పెట్టుకోండి. పెట్టుకొని దానికి తగ్గ తీవ్రతను మీరు మనసు ద్వారా చూపండి. ఆ కోరిక మీద లగ్నం చేయండి. ఖచ్చితంగా మీరు పొందడం అనేది జరుగుతుంది. అంటే మీరు చాలామంది కంప్లైంట్ ఏంటంటే, నేను అనుకున్నాను నాకు ఇంకా కాలేదు అంటే నీకు దాని మీద తీవ్రత లేదు. అప్పుడు దానికి అంతస్తు టైం ఎందుకు పట్టింది, ఇది ఇంత తొందరగా ఎలా అంటే ఆ సబ్జెక్ట్లో కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, లేదు అని అంటే వాళ్ళకి స్థితప్రజ్ఞత రావాలి అని అన్నా కూడా కొంతమంది ఇంకా కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఆ స్థితప్రజ్ఞత రావడం కోసం వాళ్ళు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? చేసే అవసరం ఏం లేదండి. మనం చెప్పిన టెక్నిక్స్ అన్ని పాటిస్తే చాలు. క్లాస్లో మనం చెప్పిన టెక్నిక్స్, మనకి చెప్పినటువంటి కొన్ని సూత్రాలు ఉంటాయి. మనకు కొన్ని 22 సూత్రాలు ఉన్నాయి మన దగ్గర, ఒక 22. అంటే ముందు మీ యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే ముందు ధైర్యం కావాలని చెప్పాను నేను. ఎందుకంటే ప్రతి దగ్గర మీరు సమాజానికి వ్యతిరేకంగా కనిపిస్తారు, 1. 2, అలాగని చెప్పేసి మీరు సమాజానికి వ్యతిరేకి కాదు, కానీ మీ యొక్క నడక కానీ, మీ యొక్క విధి విధానం కానీ, ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా అని అనిపిస్తుంది. కానీ నిజమైన ధనవంతుడి యొక్క ఆలోచన, విధి విధానం అలాగే ఉంటుంది. ఓకే, అర్థమైందా? మనం చెప్తాం వాడంతా పెద్ద ధనవంతుడు, వాడేం చేస్తాడు, పిచ్చి పిచ్చి మాట్లాడతాం. ఎప్పుడు డబ్బుకి, ధనవంతుడికి వ్యతిరేకంగా మనం మాట్లాడద్దు. మన సబ్జెక్ట్లో వాళ్ళు గుప్తధనాలు ఎన్ని వేల కోట్లు చేస్తారు మీకు తెలుసా? తెలియదు. మీరేదో ఎక్కడ వెళ్తారు, ఏదో టెంపుల్కి వెళ్తారు, 100-200 రాయించేస్తారు. రాయించేసి నేను చేశానని చెప్పి అందరికి చెప్తారు. కానీ వాళ్ళు కోట్లలో చేస్తారు, లక్షల్లో చేస్తారు. వాళ్ళు ఏనాడే వరకు చెప్పారు. కాబట్టి ఎప్పుడు కూడా మన సబ్జెక్ట్లో ఎవరిని విమర్శించొద్దు. ఆ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అలవర్చుకోవాలి. అలాగే మన క్లాస్లో చెప్పినటువంటి ఆ రూల్స్ ఏమైనా పాటించాలి. ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదిస్తారు, ఖచ్చితంగా ధనవంతులు. ఎందుకంటే మనం ఫీడ్బ్యాక్ కూడా ఎన్నో చూస్తున్నాం. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఆ ఏ క్లాసులు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటాం, ఆ ఫీడ్బ్యాక్లు చూస్తే నాకే కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చాలా మార్పు వచ్చింది. అంటే జీవన విధానంలో మార్పు వచ్చింది, ఖర్చు పెట్టడంలో మార్పు వచ్చింది. ఈరోజు అందరూ చాలా పుష్కలంగా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ కూడా పిసినార్థం చేయట్లేదు. విచిత్రం ఏంటంటే ఆనందంగా ఖర్చు పెడుతున్నారు. మన సబ్జెక్ట్లో ఏం చెప్తామంటే, నేను చాలా ఆనందంగా, సంతోషంగా ఖర్చు పెడుతున్నాను, బాధతో కాదు. సంతోషంగా ఎంత ఖర్చు పెడితే అంతకు 1000 రెట్లు మనకు వస్తుంది. అది మన కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.